వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎన్సీసీతో ఆర్మీ కొలువు దీని గురించి తెలుసుకుందాం. ఎన్సీసీలో చేరిన వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఎంట్రీ ద్వారా ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్న యువతకు ఇది చక్కని అవకాశం. మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు వీటిని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూతో శిక్షణ ఎంపిక చేస్తారు. ఎంపికైన వారిని షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఆకర్షణీయ వేతనం, ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి. ఇటీవల వెలువడిన ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొత్తం ఖాళీలు 76. అర్హతలు కనీసం 50% మార్క్స్తో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఈ దరఖాస్తు చేసుకోవడానికి. అలాగే ప్రస్తుతం కోర్సు ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు 3 అకాడమిక్ సంవత్సరాలు ఎన్సీసీ సీనియర్ డివిజన్ వింగ్లో కొనసాగి ఉండాలి. ఎన్సీసీ సి సర్టిఫికెట్లో కనీసం బి గ్రేడ్ పొందిన వారై ఉండాలి. జూలై 2, 2000 నుంచి జూలై 1, 2006 మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. జూలై 1, 2025 నాటికి 19 నుంచి 25 ఏళ్ల వయసు వారై ఉండాలి. ఏడాదిలో 2 సార్లు ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. డిగ్రీతో పాటు ఎన్సీసీ అర్హత ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను అభ్యర్థుల అకాడమిక్ మార్కులతో వడపోస్తారు. ఈ వడపోతలో నిలిచిన వారికి సంబంధిత సెలక్షన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు బెంగళూరులో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలను సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో 2 దశల్లో 5 రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు స్టేజ్ 1లో ఉత్తీర్ణులైన వారికే తర్వాత 4 రోజులు నిర్వహించే స్టేజ్ 2 ఇంటర్వ్యూకి అవకాశం ఇస్తారు. ఇందులో విజయవంతమైన వారికి మెడికల్ టెస్టులు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ విధానంలో ఎంపికైన వారికి 2025 అక్టోబర్ నుంచి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెల 56,100 రూపాయలు స్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెల 56,100 రూపాయలు స్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్టాటిస్టిక్స్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ నుంచి ప్రదానం చేస్తుంది. శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా చేరిన వారు 10 ఏళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. వ్యవధి పూర్తి అయిన తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల మేరకు కొందరిని శాశ్వత ఉద్యోగంలోకి కూడా తీసుకుంటారు. మిగిలిన వారికి మరో 4 ఏళ్ల సర్వీస్ పొడిగిస్తారు. ఆ తర్వాత వీరు విధుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. పదోన్నతులు: లెఫ్టినెంట్ హోదాతో విధుల్లో చేరిన వారు 2 ఏళ్ల అనుభవంతో కెప్టెన్, 6 ఏళ్లకు మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు చేరుకోవచ్చు. మొదటి నెల నుంచే లెవెల్ 10 56,100 రూపాయల మూల వేతనంతో పాటు మిలిటరీ సర్వీస్ పే, డిఏ, హెచ్ఎస్ఏ పలు అలవెన్సులు అందుతాయి. ఏడాదికి సుమారు 17-18 లక్షల సిటీసీ రూపంలో పొందుతారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మార్చి 15. వెబ్సైట్ https://indianarmy.nic.in/ ఈ విషయాన్ని అవసరం ఉన్న వాళ్ళకి చేరవేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.